జ్వరం తగ్గిందా? తగ్గింది. చూడు ఎట్లా ఆడుతుందో. ఈ లూడో అంటే ఏం చేస్తున్నారే? ఆ పిల్లతో ఆడుకుంటూ కూర్చున్నారా? ఎవరికి పుట్టిందో ఎక్కడ పుట్టిందో తెలీదు. దీన్ని సొంత చెల్లెలా ఫీల్ అయిపోతున్నారేంటే? పసిపిల్లని అట్లా మాట్లాడనీకి సిగ్గులేదు? అదేమన్నా అడిగి అనాథగా పుట్టిందానే? కావాలని అనాథగా పెరిగిందానే? అమ్మ ఒడిలో పడుకోవాలని, అమ్మ కొంగు పట్టుకొని ఆడుకోవాలని దానికి మాత్రం ఉండదానే? ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఆ దేవుడు దాని నుదుటి మీద అలాంటి రాత రాశాడు. నా అనేవారు లేని అనాథగా బ్రతకమని శపించాడు. అలాంటి వారిని చూసి జాలిపడాలి కాని గేలి చేస్తే వచ్చే జన్మలో మీరు కూడా అలాగే పుడతారండి. అమ్మో అమ్మో అమ్మో, అనాథని అనాథనిగాక అంబాని కూతురని అంటారే? అయినా దాన్ని తిడితే మీకు పౌరుషాలు వస్తున్నాయంటే? 3 పుట్టలో మేపుతుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడతారా మిమ్మల్ని? హలో, నేను చీరల వసుంధరుని. ఏయో కొత్త బట్టలు వచ్చాయన్నావు? అమ్ముతానక్క. మొత్తం 15 జతలున్నాయి. ఏమిస్తావు? 5,000 ఇస్తాను. 5? 10,000. సర్లే, ఓ గంటలో వస్తా. అమ్మో, బట్టలన్నీ అమ్మేసేలాగుంది. ఇక్కడున్న పిల్లలకి కొత్త బట్టలు లేవు. ఎలాగైనా ఆపాలి. మేడం, ఏంటే? బట్టలు అమ్ముతుండ్రా? అవును. ఏ? ఎంత ఇస్తా అన్నారు? నీకెందుకే? నాకు తెలిసిన ఆయన ఉన్నారు. ఆయనైతే మంచి రేట్ ఇస్తారు. అవునా? అయితే వెంటనే పిలిపించు. ఇదిగో అక్క, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. ఇంకా ఇక్కడే ఉన్నావంటే వెళ్ళి పిలుచుకురా. ఫోన్ ఇయ్యండి. ఒక్క నిమిషం. హలో హలో మామా, నేను శ్వేతన్ మామా. చెప్పవే శ్వేత. ఏడున్నావు మామా? ప్లాట్ కొనే పార్టీని కలవడానికి వెళ్తున్నానే. ఎందుకు? చిన్న హెల్ప్ చేయాలి మామా. ప్లాట్ కొనే పార్టీకి మనమేం హెల్ప్ చేస్తామే? అయ్యో, హెల్ప్ చేయమన్నది నాకు. ఓహో, నీకా? ఏంటా హెల్ప్? అర్థమైంది. 10 నిమిషాలు అక్కడ ఉంటా. త్వరగా వచ్చే మామ, చూస్తుంటాను. సరే, మళ్ళీ కలుద్దాం. చిన్న పనుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,